C2 Chemistry Unit 1 Organic Photochemistry. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ ఫోటో రిడక్షన్. ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోటో రిడక్షన్ అనేది ఎస్ఐ క్వశ్చన్లో వస్తుంది. అలానే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ఫోటో రిడక్షన్ అనేది 5 మార్క్స్లో కూడా వస్తుంది షార్ట్ క్వశ్చన్లో. అలా మనకి ఇదే కాన్సెప్ట్ నుండి 10 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, అలాగే 5 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కువగా ఈ ఫోటో రిడక్షన్లో కార్బోనైల్ కాంపౌండ్స్ యొక్క రిడక్షన్ ఆలోచిస్తాం. కార్బోనైల్ కాంపౌండ్స్ ఫార్ములా C+O. కార్బోనైల్ కాంపౌండ్స్ అసలు ఏంటి మేజర్ ఫోటో రిడక్షన్ అంటే బీయింగ్ కార్బోనైల్ కాంపౌండ్స్ని థింక్ చేసేసి ది కన్వర్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ into alcohols and phencols in presence of light by using hydrogen donor is said to be photo reduction అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో కార్బోనైల్ కాంపౌండ్స్ని హైడ్రోజన్ డోనర్ యూజ్ చేసేసి మనం ఆల్కహాల్స్ అండ్ ఫెనకాల్స్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఫోటో రిడక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేషర్ కార్బోనైల్ కాంపౌండ్ C+O. దిస్ ఈజ్ ద కార్బోనైల్ కాంపౌండ్ ప్లస్ హైడ్రోజన్ డొనేట్ చేసేది హైడ్రోజన్ డోనర్. ఇట్ గివ్స్ రైజ్ టు లాంబ్డా మ్యాక్స్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్. అంటే కార్బోనైల్ కాంపౌండ్ యొక్క వేవ్ లెంత్తో మనం ఇరేడియేట్ చేస్తాం. కార్బోనైల్ కాంపౌండ్ మెయిన్ ప్రోడక్ట్స్ ఆల్కహాల్స్ ప్లస్ ఫెనకోల్స్, ఇంకా బై ప్రొడక్ట్స్ అనే వీటితో పాటుగా కీటోన్స్ ఇవన్నీ వస్తుంటాయండి. బట్ మెయిన్ ప్రోడక్ట్స్ అయితే మాత్రం ఆల్కహాల్స్, ఫెనకాల్స్ ఇవి ప్రెడామినేట్ ప్రోడక్ట్స్. ఇవి మెయిన్ ప్రోడక్ట్స్ ఆల్కహాల్స్, ఫెనకాల్స్, మిగతావి బై ప్రోడక్ట్స్. అంటే కార్బోనైల్ కాంపౌండ్ అనేది హైడ్రోజన్ డోనర్ ప్రెజెన్స్లో లైట్ యూజ్ చేయడం వల్ల ఆల్కహాల్స్ ఫెనకాల్స్గా రెడ్యూస్ అవుతుంది. దీన్నే ఫోటో రిడక్షన్ అని అంటాం. సార్ ఇప్పుడు హైడ్రోజన్ డోనర్గా ఏం తీసుకోవచ్చు మనం? హైడ్రోజన్ డొనేట్ చేసేది హైడ్రోజన్ డోనర్స్ ఏంటంటే ఎక్కువగా మనం ఆల్కహాల్స్ తీసుకోవచ్చు, అలానే ఎలైలిక్, బెంజైలిక్, సైక్లోఆల్కేన్స్, ఆల్కహాల్స్ ఎలైలిక్, బెంజైలిక్, సైక్లోఆల్కేన్స్ అండ్ ఎమైడ్స్, ఎమీన్స్. ఈ కాంపౌండ్స్ని మనం హైడ్రోజన్ డోనర్ ఏజెంట్స్గా వాడుకోవచ్చండి. ఇన్ ఫోటో రిడక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్లో హైడ్రోజన్ డోనర్స్గా ఇవి యూజ్ చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు సార్ ఈ రియాక్షన్లో మనం ఏం చేస్తాం సార్ అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఈ కార్బోనైల్ కాంపౌండ్ని లైట్ ప్రెజెన్స్లో ఇరేడియేట్ చేస్తాం. దీని యొక్క వేవ్ లెంత్ కార్బోనైల్ కాంపౌండ్ యొక్క వేవ్ లెంత్ని యూజ్ చేసేసి ఇరేడియేట్ చేస్తాం. చేసేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో డబుల్ బాండ్ ఉందండి, అంటే పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అందుకే ఈ ఫోటో రిడక్షన్లో కామన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఏవి లేదా మోర్ ప్రాబబుల్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్ ఏవంటే N2 π స్టార్ ట్రాన్సిషన్స్ అండి. N2 π స్టార్ చూడండి. N2 π స్టార్ ట్రాన్సిషన్స్ ఎందుకు ఉన్నాయంటే ఇందులో ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలానే డబుల్ బాండ్ ఉంది సార్. అందుకే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N, డబుల్ బాండ్ ఎలక్ట్రాన్స్ అంటే π. N2 π స్టార్ ట్రాన్సిషన్ మోర్ ఫేవరబుల్ అండి. అలానే ఇందులో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏంటి? రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీ రాడికల్స్
ఫ్రీ రాడికల్స్, ఇందులో ఫామ్ అయ్యే రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫ్రీ రాడికల్స్, అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా ప్రొసీడ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఇందులో రిజల్టింగ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే, రిజల్టింగ్ ప్రోడక్ట్స్, ఈ రియాక్షన్లో వచ్చిన ప్రోడక్ట్స్ని రిజల్టింగ్ ప్రోడక్ట్స్ ఏంటి సార్ అని ఆలోచిస్తే మీకు డిస్ప్రపోర్షనేషన్ ప్రోడక్ట్స్ అంటారు. అంటే డిస్ప్రపోర్షనేషన్ ప్రోడక్ట్స్ అంటే మీకు ఇందులో ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్స్ రావచ్చు, రెడ్యూస్డ్ ప్రోడక్ట్స్ రావచ్చు. కాకపోతే రెడ్యూస్డ్ ప్రోడక్ట్స్ అనేవి మేజర్, ఆక్సిడైజ్డ్ వల్ల వచ్చిన ప్రోడక్ట్స్ అనేవి బై ప్రోడక్ట్స్ వస్తుంటాయి. రిజల్టింగ్ అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఇంటర్మీడియట్స్, వీటి నుండి వచ్చే ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్రపోర్షనేషన్ ప్రోడక్ట్స్ అంటే బోత్ ఆర్ ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్స్, రెడ్యూస్డ్ ప్రోడక్ట్స్. బట్ రెడ్యూస్డ్ ప్రోడక్ట్స్ అనేవి మేజర్గా ఉంటాయి, ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్స్ అనేవి బై ప్రోడక్ట్స్గా ఉంటుంటాయి. ఇది సార్ ఫస్ట్ మీరు థింక్ చేయవలసింది. ఫోటో రిడక్షన్ అంటే కార్బనల్ కాంపౌండ్, హైడ్రోజన్ డోనర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్, ఆల్కహాల్స్, ఫెనికల్స్, కీటోన్. ఇందులో యూజ్ చేస్తున్న సబ్స్ట్రేట్స్ ఏంటంటే కార్బనల్ కాంపౌండ్ మెయిన్, ఆ తర్వాత హైడ్రోజన్ డోనర్. కామన్ హైడ్రోజన్ డోనర్స్ ఏంటంటే ఆల్కహాల్స్, ఎలైలిక్, బెంజైలిక్, సైక్లో ఆల్కేన్స్, ఎమైడ్స్, ఎమిన్స్. వీటితో పాటుగా టెర్షరీ బ్యూటైల్ టిన్ హైడ్రోజన్ అంటే TBU3SNH ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు హైడ్రోజన్ డోనర్స్గా. ఇందులో కామన్ ట్రాన్సిషన్స్ అనేవి N2 రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫ్రీ రాడికల్స్, రిజల్టింగ్ ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్రపోర్షనేషన్ ప్రోడక్ట్స్. అయితే మేషర్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో రిడక్షన్ యొక్క మెకానిజం ఏంటి, ఈ ఫోటో రిడక్షన్ యొక్క మెకానిజం ఏంటనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంజోఫీనోన్ తీసుకుందాం. అంటే PH C6H5 ఇలా రాద్దాం. PH బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ A బాండ్ PH బెంజోఫీనోన్ కార్బోనల్ కాంపౌండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనండి. ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్నదానికి దీని యొక్క లాంబ్డా మ్యాక్స్ వేవ్ లెంగ్త్తో మనం ఇరేడియేట్ చేస్తే కార్బనల్ కాంపౌండ్ యొక్క ఇది ఫస్ట్ మనకి సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ప్రమోట్. PH బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ PH S1 అంటాం. ఈ కార్బనల్ కాంపౌండ్ యొక్క ISC ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, కార్బనల్ కాంపౌండ్లో దాని యొక్క సింగ్లెట్ కరస్పాండింగ్ ఎగ్జైటెడ్ ట్రిప్లెట్ స్టేట్ మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల ఇట్ ఈజ్ ఈజీలీ ఇన్వాల్వ్ ఇన్ ఐఎస్సీలో ఇన్వాల్వ్ అయ్యి మీకు PH బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ PH ఇదే కార్బనల్ కాంపౌండ్ మీకు ట్రిప్లెట్ స్టేట్కి వెళ్తుందండి. ఇది T1. ఈ ట్రిప్లెట్ స్టేట్లో ఉన్న ఈ కార్బనల్ కాంపౌండ్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి హైడ్రోజన్ డోనర్తో రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ డోనర్ కింద CH3 బాండ్ C బాండ్ H బాండ్ OH బాండ్ CH సెకండరీ ఆల్కహాల్ తీసుకుందాం. హైడ్రోజన్ డోనర్ కింద ఐసోప్రొపైల్ ఆల్కహాల్ సెకండరీ ఆల్కహాల్ తీసుకుందాం. దిస్ ఈజ్ హైడ్రోజన్ డోనర్. ఓకేనండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది గ్రౌండ్ స్టేట్లోనే ఉంటుందండి. మీరు తీసుకున్న కార్బనల్ కాంపౌండ్ అనేది లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్ సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ త్రూ ఐఎస్సి ద్వారా ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ ప్రమోట్ అయిన తర్వాత ఆ సెకండరీ ఆల్కహాల్లో ఉన్నటువంటి అది హైడ్రోజన్ డోనర్ మాత్రం గ్రౌండ్ స్టేట్లోనే ఉంటుందండి. ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి హైడ్రోజన్ డోనర్లో ఇప్పుడు మనకి ఈ హైడ్రోజన్ అనేది ఇవ్వండి ఫ్రీ రాడికల్స్గా ఫామ్ అవుతుంటాయండి. ఇప్పుడు మనకి ఇలా ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. PH బాండ్ C బాండ్ O రాడికల్ C రాడికల్ కదండి. OH ఈ హైడ్రోజన్ OH బాండ్ PH ప్లస్ CH3 బాండ్ C బాండ్ OH C రాడికల్ బాండ్ CH3. అయితే మీకు డౌట్ రావచ్చండి, ఈ OHలోనున్న హైడ్రోజన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా అని అనుకోకండి. ఓకి హెచ్కి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండడం వల్ల ఈ బాండ్ కన్నా సికి హెచ్కున్న బాండ్ వేగంగా బ్రేక్ అవుతుంది. అందుకే CH హైడ్రోజన్ అనేది ఫాస్ట్గా డొనేట్ చేయబడుతుంది. ఇలా మనకి 2 రాడికల్స్ వస్తాయండి. ఓకేనండి. ఇవి PH బాండ్ C బాండ్ OH. ఈ హైడ్రోజన్ అనేది ఈ కార్బన్ ఆక్సిజన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి రాడికల్ మెకానిజం ద్వారా C రాడికల్ O రాడికల్, ఇందులో వచ్చిన O రాడికల్ H రాడికల్ OH C రాడికల్. ఓకేనండి. ఇలా వచ్చిన
ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాం ఏంటంటే రిజల్టింగ్ ప్రోడక్ట్స్ దేని ద్వారా వచ్చిన రియాక్షన్ ఇంటర్మీడియట్ ఫ్రీ రాడికల్స్ రిజల్టింగ్ ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్రపోర్షనేషన్ ప్రోడక్ట్స్. అంటే ఈ వచ్చిన ఫ్రీ రాడికల్స్ అనే ప్రొడక్ట్స్ని ఎలా ఫామ్ చేస్తాయంటే ఫాలోయింగ్ వేస్లో ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయండి. ఇలా రిజల్ట్ అయిన ఫ్రీ రాడికల్స్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెల్ఫ్ కపులింగ్ లేదా సెల్ఫ్ కపులింగ్ లేదా దీన్ని రిడక్టివ్ కపులింగ్ అంటారు. రిడక్టివ్ కపులింగ్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. రిడక్టివ్ కపులింగ్ ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రాడికల్స్ వచ్చాయి కదండి, పిహెచ్ బాండ్ సి బాండ్ ఓహెచ్ పిహెచ్ ఇలా రాయొచ్చు కదా రాడికల్, ప్లస్ అనదర్ వన్ పిహెచ్ బాండ్ సి బాండ్ పిహెచ్ బాండ్ ఓహెచ్ రాడికల్. ఇది సెల్ఫ్ కప్లింగ్ అండి, సెల్ఫ్ కప్లింగ్. ఓకేనండి. ఇప్పుడు మనకేమవుతుందంటే ఈ రాడికల్ కలిసి బాండ్ ఫామ్ చేస్తుంది. పిహెచ్ బాండ్ సి బాండ్ ఓహెచ్ బాండ్ పిహెచ్ బాండ్ సి బాండ్ ఓహెచ్ బాండ్ పిహెచ్ బాండ్ పిహెచ్. చూడండి సార్, ఇవి 1,2 డయోల్స్, అందుకే వీటిని పెనాకోల్స్ అంటారు. పెనాకోల్స్ ఈ ప్రోడక్ట్ రావచ్చు. అలాగే అనదర్ రాడికల్ CH3 బాండ్ సి బాండ్ CH3 OH రాడికల్ ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇటువంటి రాడికల్ ఆల్రెడీ మనకు 2 రాడికల్స్ ఫామ్ అయ్యాయి. CH3 బాండ్ OH రాడికల్. దీస్ ఆర్ ఆల్సో సెల్ఫ్ కప్లింగ్. So again CH3 bond C bond OH bond CH3 bond C OH bond CH3 bond CH. These are also 1,2 diols, అందుకే వీటిని కూడా సింపుల్ పెనకోల్స్ అంటుంటారు. ఇలా మనకి సెల్ఫ్ కప్లింగ్ ద్వారా పెనకోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలానే నెక్స్ట్ మిక్స్డ్ కప్లింగ్. మిక్స్డ్ కప్లింగ్ అంటే ఒకటి ఫినైల్ రాడికల్ పిహెచ్ బాండ్ సి బాండ్ ఓహెచ్ రాడికల్ బాండ్ పిహెచ్ ప్లస్ సి బాండ్ ఓహెచ్ బాండ్ CH3 బాండ్ CH3 రాడికల్. ఈ రాడికల్ కంబైండ్ అయ్యి పిహెచ్ బాండ్ సి బాండ్ ఓహెచ్ బాండ్ పిహెచ్ బాండ్ సి బాండ్ ఓహెచ్ బాండ్ CH3 bond CH. This is mixed coupling. Next, abstraction of second hydrogen from hydrogen donor. హైడ్రోజన్ డోనర్లో ఉన్న సెకండ్ హైడ్రోజన్ కానీ మనకి జరిగి ఉంటే ఇలా వస్తుంది. పిహెచ్ బాండ్ సి బాండ్ ఓహెచ్ బాండ్ పిహెచ్ రాడికల్ ప్లస్ సి బాండ్ CH3 బాండ్ CH3 రాడికల్ బాండ్ OHని ఇలా రాసి మీరు ఇమాజినేషన్ చేసుకోగలిగినట్టయితే ఇప్పుడు ఓ రాడికల్ హెచ్ రాడికల్, ఓ రాడికల్ డబుల్ బాండ్ వస్తుంది. హెచ్ రాడికల్ వచ్చి బెంజో అండ్ పిహెచ్ బాండ్ సి బాండ్ హెచ్ బాండ్ ఓహెచ్ బాండ్ పిహెచ్. ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లస్ ఇది ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్ అండి. CH3 బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ CH3 కీటోన్. ఓకేనండి. ఇవి మనకి అంటే అలా ఫామ్ అయినటువంటి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అయినటువంటి ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ చేసే ప్రోడక్ట్స్ అనేవి సెల్ఫ్ కప్లింగ్ ద్వారా అవ్వచ్చు, మిక్స్డ్ కప్లింగ్ ద్వారా అవ్వచ్చు, అబ్స్ట్రాక్షన్ ఆఫ్ సెకండ్ హైడ్రోజన్ ఫ్రమ్ హైడ్రోజన్ డోనర్ అని అవ్వచ్చు. అంటే ఇందులో వచ్చిన ప్రోడక్ట్స్ అనేవి మనకి ఆల్కహాల్స్, పెనకాల్స్, కీటోను ఇలా లైక్ దిస్. అయితే మోస్ట్లీ మేజర్ ఏ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా మనకి మీరు ఇఫ్ you use hydrogen donor as alcohol, ఒకవేళ మనం హైడ్రోజన్ డోనర్ ఆల్కహాల్ యూజ్ చేస్తే దెన్
Penacles are predominate. Penacles are predominate. ఓకేనండి, ఇది జనరలైజేషన్ ఆఫ్ ఫోటో రిడక్షన్. ఇంతవరకు మనం చెప్పేది ఓకేనండి. ఫోటో రిడక్షన్ యొక్క మెకానిజం, ఫోటో రిడక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ఓకే, ఓవర్.